హైవేస్. పాకిస్తాన్ని అసలు ఎవడో పట్టించుకోవట్లే. షాంఘైలో షాంఘై సహకార సంస్థకు సంబంధించేసి ఒక సదస్సు, 25వ సదస్సు. దెన్ మన మోదీ వెళ్ళగానే అపూర్వ స్వాగతం. చైనాలో అపూర్వ స్వాగతం మన మోడీకి. 2018 ఆయన పర్యటించాడు, మరలా ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత అపూర్వ స్వాగతమా. అదే సదస్సుకి రష్యా, చైనా వాళ్ళే కాబట్టి ఇండియా, ఇలా చాలా దేశాలు వచ్చాయి. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్తో వచ్చేసి మన మోదీ గారు దాన్ని ఏం చెప్దాం, ఆప్యాయంగా పలకరింతలు, హ్యాండ్ షేకులు, కౌగిలింతలు, లైక్ ఇవన్నీ. అదే సమయంలో చైనా జిన్పింగ్, లైక్ ఇదంతా చూస్తున్నటువంటి ప్రపంచానికి ఈ 3 దేశాలు ఎప్పుడు కనుక ఒకటవుతున్నాయంటే ఇక రాను రోజుల్లో వీళ్ళని అసలు ఎవడేం పీకలేడు, ఎవడేం చేయలేడు. ట్రంప్ చేతులారా ఇండియా మీద టారిఫ్లు పెంచి, ట్యాక్సులు పెంచి అనవసరంగా సైలెంట్గా ఉన్నటువంటి సింహాన్ని కదిలించాడు. ఇది ఇప్పుడు లేచి గర్జిస్తూ ఉంది. ఈ రకంగా అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశాలతో ట్రేడింగ్ విషయంలో గట్టిగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఏ దేశాలతో మనం వచ్చే సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుకోవాలని చెప్పేసి చూసుకుంటూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి చైనాతో కనుక కరెక్ట్ వేలో కనుక డీల్ చేసుకుని ఫ్రెండ్లీ కనుక మూవ్ అయితే చాలు. ఇంకా ఎందుకు పైన రష్యా ఉండనే ఉంది, ఎప్పుడు మనకు ఫ్రెండ్లీ నేషన్ అది. ఈరోజు మోడీ పుతిన్తో కలయిక అన్నప్పుడు అది ఎప్పటికీ నాకు గొప్పగా ఉండేది అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు. ఇక చైనాతో షాంఘైలో వాళ్ళే కాబట్టి మీటింగ్ అక్కడ. సో ఇటువంటి మూమెంట్లో పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ వచ్చాడు కదా, అసలు ఎవడ పట్టించుకో షరీఫ్ని అయితే. పాకిస్తాన్ వాడు వచ్చాడంటే లైట్ తీసుకున్నారు, పిచ్చ లైట్. మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పెహల్గామ్ అటాక్లు ఇవన్నీ జరుగున్నాయి కదా. ఈ మూమెంట్లో పాకిస్తాన్ చూస్తే ఈడు కూడా వచ్చాడా అన్న ఇదిలో చూసాడు తప్ప మోడీ, ఎరా నువ్వు కూడా వచ్చావా అని కలిసి పలకరింపు కూడా లేదనమాట. సో పాకిస్తాన్ ఎవడో పట్టించుకోవాలా, ఇండియాని వచ్చేసి రామ్మ 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 అని చెప్పేసి వెల్కమ్ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఘన స్వాగతం దొరుకుతుంది. ఇటువంటి మూమెంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ పాకిస్తాన్కి సంబంధించి అసీం మునీర్ గారు ఉన్నాడు కదా, పాకిస్తాన్ యొక్క సైన్యాధ్యక్షుడు. వాడిని మన ట్రంప్ నెత్తిని పెట్టుకోవడం, వాడికి ఏదో కొంచెం ముద్ద పెట్టడం ఇదే చేశాడు, పెడతాం. ఇదంతా ఎందుకేంటంటే ఈ ట్రంప్కు సంబంధించి క్రిప్టో కరెన్సీ ఏజెన్సీ ఒకటి ఉంది ఆయనకి. ఈ క్రిప్టో కరెన్సీతోనే ఇక మీదట టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లావాదేవీలు జరగబోతూ ఉన్నాయి. అలా ట్రంప్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఓన్ది, ఆ క్రిప్టో కరెన్సీకి సంబంధించి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానినే ఈ పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, వేరే ఉగ్రవాద సంస్థలు కనుక లావాదేవీలు జరుపుకుంటూ పోయినట్టయితే పాకిస్తాన్ వాడికి సంబంధించేసేమో ఆయుధాలు దొరుకుతాయి. దెన్ అమెరికా వాడికి వచ్చేసేంటి ఎస్పెషల్లీ ట్రంప్కి వచ్చేసేంటి భారీగా వాళ్ళ క్రిప్టో కరెన్సీకి సంబంధించి లాభాల బాట పట్టింది. వాడి స్వార్థం కోసం పాకిస్తాన్ ఎగదోస్తున్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలియటం వల్ల పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్ని అమెరికా అయితే చంపిందో, ఎందుకు ట్విన్ టవర్స్ కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ సంబంధించేసి కూల్చేసినారు కదా. మరి అటువంటి వాడికి ఆశ్రయం ఇచ్చినటువంటి బిన్ లాడెన్ ఉన్నటువంటి పాకిస్తాన్ ఫ్రెండ్లీ నేషన్ అంటూ నెత్తిన పెట్టుకుంటున్నాడు. కారణం వాడి యొక్క స్వార్థం. అమెరికాని ఈరోజు సర్వనాశనం చేస్తున్న ట్రంప్ అయితే అక్కడ భారతదేశం విధించిన ట్యాక్సుల వల్ల మన దేశం నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొనలేకపోతున్నారు అక్కడ వాళ్ళు. మనది క్వాలిటీ అండ్ రేట్ తక్కువ. ఇప్పుడు వచ్చేసింది మన క్వాలిటీ ఉంది బట్ రేట్ ఎక్కువ ఉంది, కొనలేకపోతున్నారు. ఇప్పుడు వేరేది కొందామంటే వాళ్ళ వల్ల కావట్లా. అలా అమెరికాలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే సామాన్య పౌరులు ఏమో కొనలేకపోతున్నారు. అండ్ మన భారతదేశం వచ్చేసి వేరే దేశాలతో ఆల్టర్నేటివ్ వెతుక్కుంటుంది, ట్రాన్సాక్షన్స్ వైజ్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వైజ్ కావచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు ట్రంప్ యొక్క స్వార్థంతో పాకిస్తాన్ని దువ్వుతూ ఉన్నాడు. ఆ విషయం ఆ మూర్ఖులకు తెలుసు. వాళ్ళ బతికే అంతే ఎప్పటికీ జస్ట్ లైక్ ప్రాస్టిట్యూట్ కన్నా దారుణం ఆ పాకిస్తాన్ బ్యాచ్ కానీ. ఓవరాల్గా అన్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం చూసి శబాష్ అంటూ ఉన్నారు, పాకిస్తాన్ చూసి చి అంటున్నారు. ఇక అమెరికాని చూసి ట్రంప్ని చూసి చి ఎబ్బే అని అంటూ ఉన్నారు. లాజిక్ మీకు అర్థమైందా? ఎప్పుడైనా సరే ధర్మమే గెలుస్తుంది, ధర్మమే మనం నిలబెడుతుంది.